జనగణన 2027 ప్రక్రియ స్వీయ గణన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. ఉదయం బాలవీరాంజనేయ స్వామి టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి చనబోబులేస్ ఆధ్వర్యంలో స్వీకరణ కింద తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనగణన 2027 ప్రక్రియలో భాగంగా జిల్లాలో మొదటిసారిగా స్వీకరణ కార్యక్రమంలో భాగంగా వివిధ వర్గాల ప్రజలు తామే స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు వీలుగా ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 30 వరకు 15 రోజుల పాటు షెడ్యూల్ జారీ చేయడం జరిగిందన్నారు. ఊర్లో బయటికి వెళ్ళకుండా ఇళ్లలో ఉండేవాడు కొంతమంది ఉంటారు. అది లిస్ట్ తీసుకొచ్చి దాన్ని బయటికి 9 వెళ్ళిపోయేవాళ్ళు నాన్నవాళ్ళు ఉద్యోగం లాగా చేసేవాళ్ళు. అది ట్రై చేసి ఈరోజు భారత ప్రభుత్వం చేపట్టినటువంటి జనగణన 2026ని ఈరోజు నుంచి ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే స్వీయ గణనని ప్రారంభించడం జరిగింది. ఇది దానిలో భాగంగా ఈరోజు నేను మా స్వగ్రామం తూర్పునాయుడుపాలెంలో మా కుటుంబాన్ని సంబంధించినటువంటి సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ప్రతి ఒక్క పౌరుడు కూడా తమ కుటుంబాన్ని సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలనేసి ఇది బాధ్యతగా భావించాలని తెలియజేసుకుంటూ మే 1 నుంచి 30 వరకు కూడా కుటుంబంలోని అందరూ సభ్యుల యొక్క వివరాలను కూడా మన ఎన్యూమరేటర్ వచ్చి ఎన్యూమరేట్ చేస్తారు. ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి. ప్రకాశం జిల్లాని 2412 బ్లాకులు గాను, అదేగా గ్రామాలను 2412 బ్లాకులు గాను, పట్టణాల్లోని 142 వార్డులని 845 బ్లాకులు గాను విభజించి మొత్తం 3257 మంది క్షేత్రస్థాయిని కూడా నియమించడం జరిగింది. వీరందరికీ కూడా శిక్షణ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజే నేను మా గ్రామంలోకి వచ్చినటువంటి డిఆర్ఓ ఓబులేష్ గారు, తహసీల్దార్ ఆంజనేయ గారు, అదేవిధంగా ఏఎస్ఓ, అదేవిధంగా ఎన్యూమరేటర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా వచ్చి సహకరించి అసిస్ట్ చేసి ఈ ఎన్యూమరేషన్ని విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇది మన యొక్క మాతృభాషలో కూడా ఆప్షన్ ఉంది కాబట్టి చాలా సరళంగా సులభతరంగా ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా ప్రాపర్గా చేసుకున్నట్టయితే ప్రభుత్వానికి మన సమాచారం పక్కాగా ఉంటుంది. ప్రజలందరూ కూడా దీన్ని సహకరించాలి. ఎన్యూమరేటర్స్ కూడా దీన్ని ప్రజలు అందుబాటులో ఉండే సమయాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఆ సమయాల్లో చేసినట్లయితే డేటా కూడా చాలా యాక్యురసీ తీసుకునే దానికి ఏ కుటుంబం కూడా ఈ జనగణనలో మిస్ కాకుండా ఉండేదానికి కూడా మనకు పూర్తిగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ
హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.